ఒక చిన్న పల్లెలో అడవి అంచున చాలా ఏళ్లుగా వదిలేసిన ఒక బంగ్లా ఉండేది. ఆ బంగ్లా గురించి గ్రామంలో అనేక రకాలుగా వినబడుతుంది. అప్పట్లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆ ఇల్లు కాలక్రమేణా పాడై ఇప్పుడు ఎవరు దగ్గరికి కూడా వెళ్ళనంత భయంకరంగా మారిపోయింది. రాత్రి వేళల్లో అక్కడి నుంచి వింత శబ్దములు, అరుపులు వినబడతాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ అనే యువకుడు హైదరాబాద్ నుండి తన తాతగారింటికి సెలవుల్లో వచ్చాడు. రాహుల్ భూతాల కథలు విని నవ్వుకున్నాడు. రాహుల్ తన స్నేహితులతో మాట్లాడి, నేను నమ్మను, అక్కడికి వెళ్దాం అన్నాడు. అతని స్నేహితులు భయపడుతూ మేము రామ్ అని చెప్పేశారు. కానీ రాహుల్, నేను రేపు రాత్రి వెళ్తాను చూడండి అని అన్నాడు. రాహుల్ రాత్రి కాగానే ఒక టార్చ్ తీసుకొని బంగ్లా వైపుగా వెళ్ళాడు. లోన అడుగు పెట్టగానే చుట్టూ విచిత్రంగా ఉంది. ఒక్కసారిగా పైనుండి శబ్దం వచ్చింది. అక్కడికి వెళ్ళి టార్చ్ ఆన్ చేసి చూడగా అద్దంలో దెయ్యం కనబడింది. దెయ్యాన్ని చూసి భయంతో కిందకి వచ్చి బయటికి వెళ్ళాలని ముందుకు వెళ్ళేసరికి దెయ్యం ఎదురై రాహుల్ని కొట్టింది. బయట పడేశాడు. ఉదయం కాగానే గ్రామస్తులు వెళ్ళి స్పృహ తప్పి పడిన రాహుల్ని లేపారు. కానీ రాహుల్ ఆ రోజు నుండి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. కేవలం కళ్ళతో అటు ఇటు చూస్తూ భయపడేవాడు. ఆ రోజు నుండి గ్రామస్తులు ఎవరిని ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళనీయడం లేదు.